కేదార్నాథ్, బద్రీనాథ్, అమర్నాథ్ వంటి యాత్రలు చేయడానికి యాత్రికులు ప్రపంచ నలుమూలల నుంచి వస్తూ ఉంటారు. అలాగే కైలాస పర్వతం మహాదేవుడు శివుడికి అంకితమైన ప్రదేశం అది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచం మొత్తం దీన్ని ఛేదించలేని రహస్యంగా ఇప్పటికీ ఒక గొప్ప పవర్ను సంతరించుకొని ఉంది. అక్కడ శివుడు స్వయంగా హిమాలయాలను కాపాడుతున్నాడని కూడా ఈ గ్రంథాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఈ హిమాలయాల్లో ఒక రహస్యం ఉంది, దాన్ని శివుడు చూస్తూ ఉంటాడని కూడా చెబుతారు. అంతేకాకుండా ఇంకా ఎన్నో మిస్టరియస్ కథలు ఈ హిమాలయాల్లో దాగున్నాయి. పురాణాల ప్రకారం కూడా ఎంతో మంది యోగులు, సాధువులు, పుణ్యపురుషులు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. ఇప్పటికి అక్కడ ఎంతో మంది మెడిటేషన్లో ఉన్నారట. ఎందుకంటే ఇక్కడ ఒక తెలియని మనశ్శాంతి ఉంటుంది. అలాగే ఇక్కడ ఒక అతిపెద్ద ఆకారంలో యతి తిరుగుతూ ఉంటుందని చెబుతూ ఉంటారు. చాలా మందికి చాలా సార్లు యతి కనిపించిందని కూడా చెబుతూ ఉంటారు. ఇది ఒక స్నోమ్యాన్ కదా, అంటే మన ఆంజనేయ స్వామి అని కూడా అంటూ ఉంటారు. గతంలో ఈ స్నోమ్యాన్ సనోయి పర్వతాల్లో ఉండేవారని చెబుతూ ఉంటారు. చాలా సార్లు స్థానికులు అతి పాదముద్రలు కూడా చూసారట. అయితే దీని గురించి సైంటిస్టులకు ఇప్పటి వరకు ఎటువంటి సమాచారం లేదు. ఇంకా హిమాలయాలో ఉన్న మరో సీక్రెట్ రూపకం సరస్సు, దీన్ని స్కెల్టన్ లేక్ అని కూడా పిలుస్తారు. ఈ లేక్ లో వందలాది స్కెల్టన్లు కనిపిస్తాయి. కానీ వాళ్ళు ఎవరు, అక్కడికి ఎందుకు వచ్చారు, ఆ సరస్సులో ఎందుకు చనిపోయారు, అక్కడ వాళ్ళ కళలేబరాలు ఎందుకు ఉన్నాయి అనేది ఎవరికి తెలియదు. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే ఈ అస్థిపంజరాలు కొన్ని వందల ఏళ్ల సంవత్సరాలు అన్నమాట. అలాగే అప్పట్లో ఏదైనా ప్రకృతి విపత్తి వల్ల ఇలా జరిగిందా అని కూడా వాళ్ళకు తెలియదు. మొత్తంగా చూసుకుంటే ఈ దేశాన్ని సస్యశ్యామలంగా మన హిమాలయాలు ఉంచుతున్నాయి. గంగా, బ్రహ్మపుత్ర, సింధు నదులు ఈ దేశానికి పవిత్ర నదులు. ఈ దేశంలోని ప్రతి మనిషికి నదులతో అనుబంధం ఉంది. ముఖ్యంగా మన దేశంలో వర్షాల రాకకు ఇవే కారణం. ఈ నదులు నిత్యం ప్రవహిస్తూ ఉండటానికి హిమాలయాలు కారణం. కాబట్టి ఇంత గొప్ప హిమాలయాలు మన దేశంలో ఉండటం మనకు చాలా అంటే చాలా గర్వకారణం, అలాగే అదృష్టం కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.